న్యూస్ చూస్తున్నాం. ఇద్దరు యువకుల వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం చింతలగూడ గ్రామంలో చోటు చేసుకుంది. కళ్యాణి అనే యువతి పాలిటెక్నిక్ పూర్తి చేసుకుని ఇంటి వద్దనే ఉంటుంది. అదే గ్రామానికి చెందిన శివ, మధు కళ్యాణిని కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నారు. అయితే వీరి వేధింపులు భరించలేక కళ్యాణి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది. దీంతో కళ్యాణిని వెంటనే నల్గొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉండగానే చనిపోయింది. కళ్యాణి తల్లి ఫిర్యాదుతో పోలీసులు ఇద్దరు యువకులపైన కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. పుల్లారావు, అసలు ఈ ఘటన గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం చింతలగూడెం గ్రామంలో ఒక విషాద ఘటన చోటు చేసుకుని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇద్దరు ఆకతాయిలు వేధింపులు భరించలేక ఒక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మాత్రము కలకలం లేస్తుందని చెప్పవచ్చు. అందరినీ కూడా కన్నీటి పరిచయంతో కూడా చేస్తుందని చెప్పవచ్చు. చింతలగూడెం గ్రామానికి చెందినటువంటి కళ్యాణి పాలిటెక్నిక్ కంప్లీట్ చేసేసి వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది. ఇంట్లో తల్లికి చేదోడు వాదుగా వ్యవసాయ పనుల్లో వాటిలో నిమగ్నమై ఉన్న పరిస్థితి ఉంది. సో ఇదే గ్రామానికి సంబంధించినటువంటి మధు, శివ అనే ఇద్దరు యువకులు ఈ అమ్మాయి పట్ల అనేక రకాలుగా వికృతంగా ప్రవర్తిస్తూ ఆ అమ్మాయి వెంట పడుతూ మేము పెళ్లి చేసుకుంటామని చెప్పేసి, అదేవిధంగా మీ యొక్క ఫోటోను వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో మీ దాని యొక్క ఫైల్ ఫోటో కింద ఉపయోగించుకుంటామని చెప్పేసి అనేక రకమైనటువంటి వేధింపులకు గురి చేస్తున్న సందర్భం అయితే ఇదే విషయాన్ని కూడా కళ్యాణి తన తల్లికి చెప్పినప్పటికీ కూడా తల్లి సంబంధించి కొన్ని పెద్ద మనుషుల ద్వారా చేసి కొద్ది మందలింపు చర్యలు చేపట్టింది. అయినా కూడా ఈ యొక్క ఆకరాయిలు మాత్రము తమ యొక్క పరిధిని మాత్రం వదిలిపెట్టలేదు. ఆ అమ్మాయిని వెంటబడుతూనే ఉన్నారు. ఆ అమ్మాయిని వెంటబడుతూ నేను పెళ్లి చేసుకున్న ఖచ్చితంగా అని చెప్పేసి ఎన్నో రకాలుగా ఒక రకమైన బెదిరింపులకు గురి చేస్తుండే వరకు ఇక అమ్మాయి గచ్చంతలేని పరిస్థితిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. అయితే విషయాన్ని గమనించినటువంటి తల్లి వెంటనే కూడా నల్గొండలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేసి చికిత్స అందిస్తుండడం జరిగింది. 6వ తారీఖు ఈ విధంగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా నిన్న మంగళవారం రోజు అమ్మాయి మృతి చెందిన చోటు చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొనని చెప్పవచ్చు. సో ఈ విధంగా ఇద్దరు ఆకతాయిల వేధింపుల వల్ల ఓ యువతి మాత్రం తన యొక్క నిండు ప్రాణాన్ని మాత్రం బలి తీసుకున్న ఘటన మాత్రం చాలా చెప్పండి. ప్రస్తుతం ఆ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకోవడం జరిగిందా? ఎప్పుడైతే ఈ అమ్మాయి మరణించే ముందు, అంటే ఈ విధంగా పురుగుల మందు తాగి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న సమయంలోనే జడ్జికి కూడా మరణ వాంగ్మూలం కూడా ఇవ్వడం జరిగింది. తాను చనిపోవడానికి ప్రధాన కారణము మధు, శివ వీరిద్దరూ కూడా తను పెళ్లి చేసుకుంటారని అనేక రకమైనటువంటి వేధింపులకు గురి చేశారు. వారి యొక్క వేధింపులు భరించలేకనే నేను ఆత్మహత్యకు పూనుకున్నానని చెప్పేసి కూడా మరణ వాంగ్మూలం కూడా ఇవ్వడం జరిగింది. సో జడ్జికి ఆ యొక్క మరణ వాంగ్మూలం కూడా రికార్డ్ చేసుకున్నారు. ఇదే విషయం సంబంధించి మిర్యాలగూడ డిఎస్పీ కూడా మాట్లాడుతూ ఈ ఇద్దరు ఆకతాయిల వేధింపుల ఆమె కళ్యాణి చనిపోయిందని చెప్పేసి కూడా మేము రూఢికి చేసాము. ఎందుకంటే ఆ అమ్మాయి ఇచ్చిన వాంగ్మూలం కూడా అదే విధంగా ఉండడం జరిగింది. ఈ అమ్మాయి చనిపోవడానికి ఆ యువకుల వేధింపులే కారణం చెప్పి మేము కూడా వాళ్ళిద్దరిపై కేసు నమోదు చేశామని చెప్పారు. అయితే ఎప్పుడైతే మరణ వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలుసుకున్నటువంటి ఆ ఇద్దరు యువకులలో మధు అనే యువకుడు స్లీపింగ్ బిల్స్ తీసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. కాకపోతే అతను హాస్పిటల్ ట్రీట్మెంట్ మొత్తం రికవరీ కావడం జరిగింది. సో అతన్ని అదుపులో తీసుకున్నాము. అదేవిధంగా మరో వ్యక్తి అయినటువంటి శివను కూడా అదుపులో తీసుకుంటాము. తప్పనిసరిగా వీరిపై కఠిన పరంగా వ్యవహరిస్తూ వారిపై శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మిర్యాలగూడ డిఎస్పీ చెప్పిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.